ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల 19వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల 19వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మిత్రుల విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ, ఇతరత్ర విషయంలో కానీ నమ్మక ద్రోహాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు ఎవరైతే నమ్ముతున్నారో, మీరు ఎవరినైతే పరిపూర్తిగా మీకు ఎవరికైతే పరిపూర్ణమైన విశ్వాసం ఉందో ఇతరుల మీద, వాళ్ళే మిమ్మల్ని నమ్మించి వంచడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వాళ్ళు మిమ్మల్ని నమ్మక ద్రోహం చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆదాయం కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం విషయంలో పెద్దగా పురోగతి ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ రాశికి చెందిన జాతకులకి కూడా ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అంతగా సహకరించదు. గతం నుంచి కూడా మీరు ఏమన్నా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అనారోగ్య సమస్యలు ఇంకా మిమ్మల్ని కంటిన్యూ అవుతాయి. అనారోగ్య సమస్యలు ఇంకా మిమ్మల్ని బాధించడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేపట్టిన కార్యక్రమాల్లో ఏ కార్యక్రమం అయినా సరే ఎంతో కొంత ఇబ్బంది కానీ, ఎంతో కొంత మనస్తాపాన్ని కానీ, ఎంతో కొంత కొంచెం నిరుత్సాహానికి కానీ గురి చేసే అవకాశాలు ఉంటాయి. చేస్తున్న ప్రయత్నాల్లో చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు, ఆటంకాలు రావటం వల్ల మీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా చదువు మీద ఏకాగ్రత కుదిరే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చదువు మీద శ్రద్ధ కలగదు, ఏకాగ్రత కుదరదు. దానివల్ల విద్యార్థులు మరింత పట్టుదలగా చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎక్కువగా కూడా మీ వ్యాపకాలన్నీ కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతరత్ర వాటి మీద ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈరోజు అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఇతర సామాజిక రంగ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుంది. ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిదవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క సహనాన్ని కోల్పోకూడదు, మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మబలంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీకు ఏవైనా కోర్టు కేసులు ఏమైనా ఉంటాయి, కోర్టు కేసులు పెద్దగా ఈ రోజున మాత్రం మీకు కొలిక్కి రావన్న విషయాన్ని గమనించాలి. అలాగే దీర్ఘకాలిక సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటే ఆ దీర్ఘకాలిక సమస్యలు కూడా ఈరోజు మీకు అంతగా యోగించవు. అంటే దాని నుంచి మీరు సత్ఫలితాలను పొందరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ నోటిని అదుపులో ఉంచుకోవాలి, మీ వాక్కుని అదుపులో ఉంచుకోవాలి. మీరు ఏం మాట్లాడినా కూడా కొంచెం సందర్భ సహితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అలోచితంగా, అనాలోచితంగా, అలాగే అసహనంగా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మాట్లాడే ప్రయత్నం చేయకూడదు. మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రయోగించే ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓర్పు సహనాలతో మీరు ముందుకు వెళ్ళాలి. మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా, ఉద్యోగ రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా కూడా మీరు ఈరోజు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుంది. ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు అంతా కూడా సాయంకాలం వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సాయంకాలం దాటిన తర్వాత నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకు కొంచెం పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా మారుతాయి. అంటే పగలంతా కూడా పొద్దు నుంచి సాయంకాలం వరకు కూడా వ్యతిరేకంగా ఫలితాలన్నీ కూడా గ్రహస్థితి వల్ల సాయంకాలం తర్వాత నుంచి కూడా ఈ రాశికి చెందిన జాతకులకి పరిస్థితులు బాగా మారుతాయి. చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాల్లో పురోగతి లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యం కొంచెం చాలా వరకు మీకు సహకరిస్తుంది. ఇలాగ అన్ని రకాలుగా కూడా
మీరు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇతరత్ర రంగాల పరంగా మీరు చేస్తున్న కృషి కూడా కొంచెం ఒక సత్ఫలితాలనిచ్చే ఒక దిశగా మీరు ముందుకు నడవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ రోజున మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది, ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి. దూర ప్రయాణాలు ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో మీరు పెట్టుకోవద్దు. దూర ప్రయాణాల్లో మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఈరోజు ప్రయాణాలు చేయకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున దత్తాత్రేయుడి యొక్క శ్రీ గురు చరిత్ర పారాయణం చేయండి. అలాగే దత్త ఆరాధన చేయండి. అలాగే శివునికి ఈ రోజున పంచామృతాలతో అభిషేకం చేయండి. ఖచ్చితంగా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.